కొంతమంది యువతీయుకులైన వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము అబ్బాయిలతో, అమ్మాయిలతో స్నేహం చేస్తున్నప్పుడు మా మెదడు తనకై తాను సొంతగా వారిని ఇష్టపడుతుంది, వారిని ప్రేమిస్తుంది. వాళ్ళ గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళ గురించే ఊహించుకుంటూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. అలాంటి యువతీయుకులతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. యువతీయుకులైన వాళ్ళరా, మీ మెదడుకంటూ సొంత జ్ఞానం లేనే లేదు. మీరు మీ తలలో వింటున్న ప్రేమించే ఆలోచనలు, ప్రేమించే తలంపులు అన్నీ కూడా మీ మెదడు నుంచి వచ్చేవి కానే కాదు. మరి అవన్నీ కూడా ఎవరివి అంటే, మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉన్న లోకాధికారి అయిన సాతాను. అది మీకు పరిచయమైన వారిని ప్రేమిస్తూ ఉంటుంది, ఇష్టపడుతూ ఉంటుంది. అది వారిని ప్రేమించే ప్రేమ ఆలోచనలనే మీ తలకి పంపుతూ ఉంటుంది. అది ఇష్టపడే ఆలోచనలనే మీ తలకి పంపుతూ ఉంటుంది. వాటినే మీరు మీ తలలో వింటూ ఉంటారు. వాటి అనుసారంగా మీరు జీవించమాకండి. ఎందుకంటే సాతాను కొన్నిసార్లు తప్పుదోవ పట్టిస్తుంది మిమ్ములను.